వెల్కమ్ టు ఎస్ఎం స్టడీ వరల్డ్. హిమాలయ నదీ వ్యవస్థలో ముఖ్యమైన నదులు 3. అవి గంగా, బ్రహ్మపుత్ర, సింధు. ఈరోజు మనం బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ నదీ వ్యవస్థల మీద ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. బ్రహ్మపుత్ర నది మొత్తంగా 3080 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది ఇండియాలో 916 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని టిబెట్లో యార్లాంగ్ సాంగ్పో అని అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని సియాంగ్ లేదా దియాంగ్ అని పిలుస్తారు. అస్సాంలో దీన్ని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. బంగ్లాదేశ్లో దీనిని జమున అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది మానస సరోవరంలోని చమాయంగ్దంగ్ అనే గ్లేజియర్ వద్ద పుడుతుంది. ఇది టిబెట్లో కొంత దూరం ప్రయాణిస్తుంది. అక్కడ దీనిని యార్లాంగ్ సాంగ్పో అని పిలవడం జరుగుతుంది. అలా ప్రయాణించిన తర్వాత ఇది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించిన తర్వాత దీనిని అక్కడ సియాంగ్ లేదా దియాంగ్ అని పిలవడం జరుగుతుంది. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఈ నదికి నంచబర్వా అనే పర్వతం అడ్డుగా వస్తుంది. ఆ నంచబర్వా పర్వతానికి తగిలి తన దిశను మార్చుకొని జడపిన్ను మాదిరి తిరుగుతుంది. ఇలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత దీనిలోకి ఎడమవైపు నుంచి లోహిత్ అనే నది వచ్చి కలుస్తుంది. ఇది బ్రహ్మపుత్ర నదిలో కలిసే మొట్టమొదటి ఉపనది. ఇలా కొంత దూరం ప్రయాణించి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు దానిలో దిబాంగ్ అనే నది వచ్చి కలుస్తుంది. ఈ నది ఎడమవైపు నుంచి కలిసే రెండవ ఉపనది. దిబాంగ్ నది దాటి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఎడమవైపు నుంచి ధనసిరి, కుడివైపు నుంచి సుబనసిరి వచ్చి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తాయి. ఈ రెండు నదులు ఒకే దగ్గర కలుస్తాయి. అలా అస్సాంలో ఇంకొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఈ నది 2 పాయలుగా విడిపోతుంది. విడిపోయి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి దిబ్రూ అనే ప్రదేశం వద్ద ఒక్కటిగా కలుస్తుంది. ఇలా విడిపోయి ప్రయాణించినప్పుడు మధ్యలో ఉన్న ప్రదేశం ద్వీపంగా ఏర్పడుతుంది. ఇదే మజూలీ ద్వీపం. ప్రపంచంలో నదీ చేత ఏర్పడ్డ అతిపెద్ద ద్వీపం. ప్రపంచంలోనే నదీ చేత ఏర్పడ్డ అతిపెద్ద ద్వీపం మజూలీ. ఇలా దిబ్రూ అనే ప్రదేశం దగ్గర బ్రహ్మపుత్ర నది ఒకటిగా కలిసినప్పుడు దానికి మానస్ అనే నది వచ్చి కలుస్తుంది. ఇది కుడివైపు నుంచి వచ్చి కలవడం జరుగుతుంది. ఇలా మానస్ నదిని దాటి కొంత దూరం ప్రయాణించిన తర్వాత దీనికి కుడివైపు నుంచి తీస్తా నది వచ్చి కలుస్తుంది. ఈ తీస్తా నది ఇంతకుముందు గంగా నదికి ఉపనదిగా ఉండేది. కానీ తన దిశను మార్చుకొని ఇది బ్రహ్మపుత్ర నదికి వచ్చి కలిసింది. ఆ తీస్తా నదిని కలుపుకొని కొంత దూరం ప్రయాణించిన తర్వాత బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్లో దీనిని జమున అని పిలుస్తారు. ఈ జమునా నది బంగ్లాదేశ్లో కొంత దూరం ప్రయాణించిన తర్వాత గౌలుండు అనే ప్రదేశం వద్ద కుడివైపు నుంచి పద్మా అనే నది వచ్చి కలుస్తుంది. ఈ జమునా నది పద్మా నదిని కలుపుకొని కొంత దూరం ప్రయాణించిన తర్వాత బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది.